నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం వైసీపీ కార్యాలయంలో వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లను ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ పంపిణీ చేశారు. కోవూరు నియోజకవర్గంలోని 11 మంది వికలాంగులకు బ్యాటరీతో నడిచే సైకిళ్లను తమ తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ట్రస్ట్ తరపున ఆయన అందజేశారు. అలాగే మండలంలోని నాగమాంబాపురం గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురై మరణించిన అల్లాడి విష్ణు కుటుంబానికి ట్రస్ట్ తరపున ₹1,00,000 నగదును అందించారు. అనంతరం రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 2 గేయాలను కార్పొరేషన్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. పేదల పెన్నిధి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ముందు ఎవరూ సరిరారని ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఎంతమంది గూడుపుటాని చేసినా కుట్రలు పన్నినా రాష్ట్రంలో మరోసారి రానున్నది వైసీపీ సర్కారేనని అన్నారు. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కూడా వెలగబెట్టాడు. ఎవరు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, దాదాపు 33 పథకాలు, 2,75,000 కోట్లు ఇచ్చాము ఈ 4.5 సంవత్సరాలలో పేద ప్రజలకు. ప్రజలెవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు ఈ పథకం పెట్టండి, ఇంత అమౌంట్ ఇవ్వమని. జగన్మోహన్ రెడ్డి గారే పేదరికాన్ని నిర్మూలించాలని 33 పథకాలు పెట్టి ప్రభుత్వాన్నే తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి పరిపాలించే విధంగా చేశాడు. వాలంటీర్స్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి